హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పండు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను ఫన్ పార్క్ అయితే చూపిపోతుంది. ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండిద్ది. అక్కడికి వెళ్ళి 450 రూపీస్ మాత్రమే లోపలికి ఎంట్రీ. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇవి మనం పాటించాలి. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంది కదా, వాళ్ళు చెక్ చేస్తారు ఏమైనా వెపన్స్ ఏమైనా తీసుకెళ్తున్నారా, లేకపోతే ఏమైనా డ్రగ్స్ ఏమైనా యూజ్ చేస్తే తీసుకెళ్తున్నారా అని. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చేంజింగ్ రూమ్ ఉంది పక్కన. అలా కాస్ట్యూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఓన్లీ నైలాన్ కాస్ట్యూమ్స్ మాత్రమే అలౌ ఉంది లోపలికి, ఇంకా వేరే అలౌ లేవు. చూడండి, అయితే వచ్చేసాను. ఎదురుగా ఉండేది అక్కడ డ్రెస్ అన్నీ ఉంటాయి, అక్కడ మనం వెళ్ళి తీసుకోవాలి. 60 రూపీస్ మాత్రమే. చూడండి ఆ ఎనిమల్స్ అనేది ఎంత చక్కగా నిద్రపోతున్నాయి. మనమైతే ఇక్కడైతే ఫన్ పార్క్ వచ్చి చాలా ఫన్నీ మూమెంట్స్ అనేవి ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే ఆ ఎనిమల్ చూడండి అసలు ఎలా చూస్తుందో, ఆ లైన్ అనేది. వావ్! ఇదైతే ఇక్కడ డ్రెస్సెస్ తీసుకునేటివి పక్కనే ఉండిద్ది, అంటే చేంజింగ్ రూమ్ అన్నట్టు. ఇది ఇక లాకర్స్ ఇస్తారు మనకు, ఏమన్నా బ్యాగ్స్ అయినా లోపల తీసుకెళ్ళచ్చు, అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇది హాప్ అనేది చూడండి ఎలా ఉందో అసలు. నేనైతే అసలు చాలా ఎంజాయ్ చేశాను. ఆ వాటర్ పడటం కానీ నాకైతే వా అన్నాను. ఈ ఏనుగులు చుర్రని తీసుకోవచ్చు చూడండి, అది అలా ఉండాలి ఏనుగుల నుంచి దూరుకొని రావాలంటే. ఇక్కడ పక్కనే జిరాఫీ చూడండి, ఆ చెట్టుల్లోనే. అసలు జిరాఫీ అంటే చాలా పొడుగుండిద్ది. ఈ కోతి కానీ చూడండి, అసలు బొమ్మలు చూస్తేనే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది మ్యాడ్ రేస్ అంటే ఇది చూడండి ఎలా వచ్చాను నేను. అసలు నాకు ఆ పైనుంచి వచ్చే జుర్రియంటా వచ్చాను నేనైతే. నా గుండె అయితే దన్ అని కొట్టుకుంది. చూడండి అస్సలు నాకు చాలా భయం వేసింది. ఇది ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళటం ఫన్ పార్క్కి. ఇది వచ్చి మ్యాడ్ రేస్ అనమాట. ఇది ఫన్ ఫ్లోట్ అనమాట. అట్లాంటి ట్యూబ్ అనేది మనకి ఇస్తారు. ఆ పైకి తీసుకెళ్ళాలి, 4th ఫ్లోర్కి వెళ్ళి జుర్రంట తిరుక్కొని కిందకి రావాలి స్విమ్మింగ్ పూల్లోకి. అప్పుడు ఆ వేరే లెవెల్ ఉండేది అసలు కొంతసేపు అయితే కూర్చున్నాను నేను రెస్టారెంట్లోకి వెళ్ళి. అది కూర్చున్న వెంటనే వర్షం స్టార్ట్ అయింది. ఏందిరా ఇప్పుడే వర్షం అని నేను అనుకున్నాను. కొంచెం రైస్ అనేది తిన్నాను, అలసిపోయాను. ఇప్పుడు కొన్ని జంగల్ అనే దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ కానీ బకెట్ ఉండిద్ది. ఆ బకెట్ ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఆ బకెట్ కింద పడతాయి అన్నమాట వాటర్. అక్కడికి వెళ్ళి మనం కూర్చుంటే చాలా బాగుండిద్ది. చూడండి చాలామంది పిల్లలు అయితే ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే గేమ్స్ అనేది బాగా ఉన్నాయి, వాటర్ గేమ్స్. ఎప్పుడైనా వచ్చినప్పుడైతే ఇక్కడ మాత్రం మిస్ అవ్వకండి. అలాగే పక్కనే చూడండి ఆ పాండా అనేది ఉఫ్ అంటుంది, ఆ ఏనుగు ఉంది. అలాగే పక్కన కోబ్రా. అబ్బా, కోబ్రా అంటే నాకు చాలా భయము. అసలు గుండె అయిపోతుంది కోబ్రా అంటే. పైన పక్షి కానీ చూడండి, అసలు బకెట్ పైన ఉంది, అది టాప్లో ఉంది. అంటే అది ఎగిరిపోయి వెళ్ళిపోవాలని దాని ఆశ. ఇది టైడల్ వేవ్ పూల్ అనమాట. ఇక్కడ ఏంటంటే అలలు వస్తాయి అన్నమాట. అలలు వచ్చేటప్పుడు ఉండింది చూడండి, మనం చూస్తాం కదా బీచెస్లో, అట్లాంటి అలలు అయితే ఇక్కడ మామూలుగా రావు. అయితే చూడండి అలలు చూడండి, నేనైతే ఏడ కొట్టుకోపోతాను ఈ అలలకి. వారేవా ఏం ఫ్యాంటాస్టిక్గా ఉంది ఫ్రెండ్స్.